గురుముఖమనదీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాదు కామః శ్వశురమరవంజం రంగనాథస్య సాక్షాత్ ద్విజుకులతిలకం తం విష్ణుచిత్తం నమామి. శ్రీవేంకటాద్రినిలయః కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిః నస్తరంగయతు మంగళం. ఆళ్వార్ల కోటిలో అత్యంత ప్రధానులైనటువంటి వారు శ్రీ పెరియాళ్వార్లు. వీరు బాల్యం నుంచే భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కళ్యాణ గుణగణములను తలచుకుంటూ ఉండేవారు కాబట్టి వీరికి విష్ణు చిత్తులు అని వ్యవహారం. ఒకనాడు మహాభారతంలో ఒక చిన్న ఘట్టమును అధ్యయనం చేస్తూ సుదాముడు అనేటటువంటి ఒక మాలాకారుడు అందమైనటువంటి తులసి మాలను తయారు చేసి భగవంతుడకు శ్రీకృష్ణునికి సమర్పించవలని ఎదురు చూశాడట. శ్రీకృష్ణుడు రాగానే ఆ మాలని కృష్ణునికి సమర్పించి, స్వామి, ఇంతకాలము నేను తయారు చేసినటువంటి మాలలను ఎవరికీ ఇవ్వలేదు, నీ యొక్క అనుగ్రహం కొరకు నేను ఈ మాలను తయారు చేశాను అని స్వామికి అలంకరింపజేశాట. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎంతో సంతృప్తి చెంది అతనికి పరమపదాన్ని అనుగ్రహించాడు అనే ఘట్టాన్ని వారు చదివారట. దాంతో వారి మనసులో ఒక చక్కని ఆలోచన వచ్చింది. తాము కూడా తులసి మాలలను తయారు చేసి స్వామికి వటపత్ర సాయికి సమర్పించి మోక్షమును పొందాలి అనేటటువంటి భావనతో వారి యొక్క పెరడులో చక్కటి తులసి తోటను సిద్ధం చేసి అందమైనటువంటి మాలలను తయారు చేస్తూ వటపత్ర సాయికి సమర్పించదొడిగారట. అటువంటి మహానుభావులైనటువంటి పెరియాళ్వార్లు రచించినటువంటి మరి యొక్క దివ్య ప్రబంధం ఈ పెరియాళ్వార్ తిరుమొഴി. పెరియాళ్వార్ తిరుమొഴి అని 421 శ్లోకాల పాసురాలు కలిగినటువంటి ఈ ప్రబంధంలో భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య చేష్టితములను అనుభవించారు పెరియాళ్వార్లు. అందులో ఒకానొక పాసురం ఈనాడు మనం అనుసంధానం చేసుకుందాం. కోళెరియన్ ఉరువంకొండు అవుణనొడలం కురితి కుழம்பியழ కూడిఫిరాల్ కుడైవాయ్ மீளவ வன்மகனை மெய்மை கொள்ள கருதி மேலை அமரர்பதி மிக்கு வெகுண்டவர காலனல் மேகமவை கல்லொடு கால்கழிய கருதி பறை குடைய காலிகள் காப்பதனே ஆடையனக் கொடுகை ஆடுக செங்கீரை ఆయరుగల్ పోరేరే ఆడుకవాడుకవే. ఈ దశకంలో పెరియాళ్వార్లు శ్రీకృష్ణుని యొక్క దివ్య చేష్టితములైనటువంటి బాల్య చేష్టలను యశోద అనుభవించినటువంటి విధాన్ని తెలియజేస్తున్నారు. ఇందులో సంగీరం అనేటటువంటి ఒక ఆట, అంటే పాటకు తగినటువంటి నాట్యం చేయటాన్ని సంగీరం అంటారు. ఆ కాలంలో ద్రవిడ దేశంలో ఇటువంటి ఆటను ఆడేవారట. గోపకులానిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణునితో కలిసి ఆడి పాడి ఆనందించేవారట. దాని యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటిదే ఈ పాసురం. ఇందులో కోల్ అరియన్ ఉరువం కొండు, బలమైనటువంటి అరియన్ ఉరువం నరసింహావతారముగా అవతరించి అవునన్ ఉడలం హిరణ్యకశిపుని యొక్క శరీరమును కురితి కుழம்பிయజ రక్తము పైకి చిందునట్లుగా కోర్ ఉఖిరాల్ కొడైవాయ్ వాడినైనటువంటి పదునైనటువంటి గోళ్లతో కొడైవాయ్ చీల్చివేసినటువంటి వాడు. ఎందుకోసం అంటే మీల అవన్మఖనై, మీల తిరిగి అంటే మళ్ళీ అవన్మఖనై అతని యొక్క హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క మేమై కొళ్ళ కరుధి సత్యవాది అగునట్లు చేసి, అంటే అత్ర అస్తి ఇక్కడ ఉన్నాడు అని ప్రహ్లాదుడు దేని చూపించి చెప్తాడో అనేటటువంటి భావనతో భగవంతుడైనటువంటి నారాయణుడు నరసింహ వేషాన్ని ధరించి అన్ని స్తంభాలలోనూ సిద్ధంగా ఉన్నాడట. ఏ స్తంభంలో నుంచి ప్రహ్లాదుడు
ఇక్కడ ఉన్నాడు అని చెప్తాడు అనేటువంటి